Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree first year, first sem. మనకు క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏలో అండ్ క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో సందత్త ఉంటుంది. అంటే సంధి వికటయత అండ్ సందత్త. పార్ట్ ఏలో వికటయత, పార్ట్ బిలో సందత్త ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో అచ్చు సంధులు చదువుకున్నాము. సవరణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి మనం చదువుకున్నాము. ఇప్పుడు హల్ సంధిహ, స్తుత్వ సంధి, ష్టుత్వ సంధిహ. స్తుత్వ సంధిహ మనకు పార్ట్ బి, పార్ట్ ఏ. పార్ట్ బిలో విడదీసిస్తారు, కలిపి రాసి సంధి పేరు రాయాలి. అండ్ పార్ట్ ఏలో కలిపిస్తే మనం విడదీయాలి. పార్ట్ ఏ 5 మార్క్స్, పార్ట్ బి 15 మార్క్స్. స్తుత్వ సంధిహ మనకు సా ప్లస్ షా ఆర్ చవర్గ, షా అని వస్తుంది. తా ప్లస్ తాకు మనకు షా ఆర్ చవర్గం కలిస్తే చా వస్తుంది. తా ప్లస్ షా ఆర్ చవర్గం కలిస్తే చా, సెకండ్ చా వస్తుంది. దా ప్లస్ దాకు షా ఆర్ చవర్గ జా వస్తుంది. దా ప్లస్ సా ఆర్ చవర్గం ఝా వస్తుంది. నా ప్లస్ సా ఆర్ చవర్గ మనకు ఇన్యా వస్తుంది. అంటే సాకు షా కలిస్తే మనకు షానే వస్తుంది. తాకు షా కలిస్తే చా, సెకండ్ తాకు షా కలిస్తే చా, దాకు షా, దా ప్లస్ షా జా, ధా ప్లస్ షా జ్ఞా ఝా, నా ప్లస్ షా జ్ఞా. అంటే తాత దాధ నా, తాత దాధ నాకు మనకు షా కలిస్తే చాచా జాజా ఇని వస్తుంది. తవర్గానికి మనము షా కలిస్తే మళ్ళీ చవర్గం వస్తుంది అన్నట్టు. తవర్గానికి షా కలిస్తే చవర్గ వస్తుంది. తాత దాధ నా ప్లస్ షా ఈజ్ ఈక్వల్ టు చాచా జాజా ఇని. ఈ విధంగా తవర్గానికి మనకు షా ఆర్ చవర్గ అక్షరాలు కలిస్తే మళ్ళీ చవర్గ అక్షరాలే వస్తాయి. ఇది స్తుత్వ సంధిహ. రిపీట్ మళ్ళీ ఒకసారి. మనకు తవర్గానికి తాత దాద నా, ఇది తవర్గం. ఇది తవర్గానికి షా కానీ ఆర్ చవర్గం కానీ కలిసినప్పుడు, పరమైనప్పుడు తిరిగి మళ్ళీ మనకు చవర్గమే వస్తుంది. చాచా జాజా ఇని. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ హరిస్ ప్లస్ షీతి, సాకు షా